నేనున్నాను, సపోజ్ మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నాను అనుకో, అది విన్న మా పిల్లలు అయ్యే చెడ్డ మాటలు పలుకుతారు. ఒక వ్యక్తి మీద అసూయ మాటలు, ప్రసాద్ గారు అసలు వేస్ట్ అండి బాబు, ప్రసాద్ గ్రేట్, అసలు ఏంటో మనిషి అలా అంటాడు, ప్రసాద్ తెలుసా అసలు అలా చేస్తాడు అలా చేస్తాడు అలా చేస్తాడని నేను గనక పలుకుతున్నాను అనుకో ఇంట్లో, ఈ భావజాలం ఎవరికి ఎక్కుతుంది చెప్పండి 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 చెప్పండి, ఎవరికి ఎక్కుతుంది? నా పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కుతుంది. ఆబ్వియస్లీ నేను ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి సార్? ఇప్పుడు ఎవరో తుమ్ములో జలుబులో ఉంటే మనం వెంటనే వాళ్ళు తుమ్మారు అనుకో మన మధ్య, వెంటనే ఏం చేస్తాం? తప్పులేదు కదా, అంతేనా? ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని మనం ఎంత బాధపడతాం, అవునా? ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్. ఇది శారీరక సంబంధమైనవి, ఇవి ఒక రోజు ఉంటే 2 రోజులు ఉంటే పోతాయి. కానీ మానసిక బుద్ధులు ఉన్నాయే, జాగ్రత్త వింటున్నారా? మనము ఏవైతే తత్వాలు ఉన్నాయో, మనం ఇంకొకరి పట్ల ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలు, ఒకరి గురించి ఊహిస్తున్న ఊహలు, ఇవన్నీ ఇంటిలో ఎవరు గమనిస్తున్నారు చెప్పండి? ఒక భార్య భర్తను కూడా ఇన్ఫెక్షన్ చేయకూడదు, ఒక భర్త భార్యను కూడా ఇన్ఫెక్ట్ చేయకూడదు. అంటే అర్థం ఏంటి తెలుసా? సపోజ్ ప్రసాద్ గారితో నాకు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఆయన ఒక రాంగ్ పని చేశారు అనుకుందాం. ఆ చేదుని నేను పాస్టర్ గారికి చెప్పకూడదు. ఏం చేస్తున్నాను పాస్టర్ గారిని? ప్రసాద్ గారి మీద ఉన్న ఆ మంచి అభిప్రాయాన్ని నేను పాడు చేసేస్తున్నాను, అవునా కాదా? చేదును విత్తడం అనమాట. దాన్ని ఏమంటారు? చేదు అనుభవాన్ని ఇంకొక మంచి ఫలములోకి విత్తటం. చేదు అనే ఫలమును నువ్వు అనుభవించావు, నువ్వు అనుభవించిన ఈ అనుభవాన్ని నువ్వు అనిపిస్తున్నావు కదా, ఈ అనుభవాన్ని శుభ్రంగా ఉన్న పంటలోకి ఎందుకు విత్తుతావు అంటే అర్థమైందా? అందుకే మనలో కూడా అక్కడ ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఎవడు తప్పు చేయలేదండి, అందరూ తప్పు చేసిన వాళ్ళే, మీలో ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే అని మాట్లాడుతూ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతూ, వాడిని నువ్వు కూడా అలా తప్పు చేస్తావేమో రాబోయే రోజుల్లో తెలియదు కదా. సో కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలంట, సరిచేసి వారిని బాగు చేయాలి తప్ప మొత్తం పంటంతటిని పొల్యూట్ చేయకూడదు అని మాట్లాడుతూ, ఏమి విత్తుతావో అదే కోస్తావని మాట్లాడుతూ, మనం ఎందుకు అనుభవిస్తున్నాం? మనము విత్తనాలు విత్తాం, నెగిటివిటీ అనే విత్తనాలు విత్తాం, పంట కోస్తాం. అందుకే దయచేసి చెప్తున్నాను, ఏ బలహీనతలు ఉన్నా బలహీనతలని తీసేయండి. ఏదున్నా, తాగుడు వ్యసనం, అబద్ధాలు, మోసం, ఎవరినైనా చేయటం, అశ్లీలం, శరీరేచ్ఛలు, కోరికలు, ధనాపేక్ష, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్త్రీల్లో కూడా మత్సరము, కలములు, కలహాలు, వారి మీద వేరే భేదములు ఏ ఉన్నా దయచేసి తీసేయండి. అవి ఫలములుగా మన జీవితంలోనే కోస్తాం. మనం నెత్తి నోరు కొట్టుకుంటే రేపొద్దున దేవుడు చెప్తాడు, నేను వెక్కిరింపబడను, రాబోయే రోజుల్లో నువ్వు వెక్కిరించబడతావు అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది పాయింట్? నేనేమి చేయలేను, ఎందుకంటే నువ్వు విత్తేస్తున్నావు. నేను నిన్ను దీవించాను, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేదు విత్తనాలు విత్తుతున్నావు. నేను నీకు మంచి ఫలమే ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అక్షయమైన ఫలమని ఇద్దాం అనుకుంటే క్షయమైపోయి పాడైపోయే పంటలు నువ్వు కోయడానికి సిద్ధమవుతున్నావు. నేను వెక్కిరింపబడను అంటున్నాడు ఆయన. ఒకటే తేల్చేశాడు, తీర్పు. అందుకే అన్నాను కదా, ఇందులో ఈ వాక్యంలో ఆదరణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, తీర్పు కూడా అప్పచెప్పేశాడు. చూసారా? నేను వెక్కిరింపబడను, నువ్వే మోసపోతున్నావు. ఏం పంట విత్తుతున్నావు, ఏం విత్తనాలు విత్తుతున్నావు? సో కాబట్టి మన ఇంటిలో మాటలు అనే విత్తనం, మన ప్రవర్తన అనే విత్తనం, మన అలవాట్లు అనే విత్తనం, మన జీవితంలో చేసే క్రియలు అనే విత్తనం, ఒకరికి మనం ఏది చేస్తే అది రిటర్న్ బదులు ఏదో రీతిన మనకి తిరిగి ఫలం కోస్తామనే విత్తనం, ప్రతి కార్యమునకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడనే విత్తనం. అట్ ద సేమ్ టైం దేవునికి నువ్వు కృతజ్ఞత ఎలాగుంటున్నావని క్రియారూపంలో, ధనము రూపంలో, కానుక రూపంలో, నువ్వు చేసే సేవ రూపంలో దేవుడికి ఏ విధంగా ఉన్నావనే విత్తనాలు. ఏం విత్తుతావో చెప్పండి,
ఇప్పుడు అందరూ చెప్తాం, ఏమి విత్తుతామో అదే కోస్తాం. మంచిని విత్తాలని కోరుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మను అనుసరించి విత్తండి. దేవుడు చెప్పే మాటల ప్రకారం విత్తండి. దేవుడు మీకు అక్షయమైన నిత్య జీవాన్ని అనుగ్రహించునుగాక. ఎవరైతే నిత్య జీవాన్ని కోరుకుంటారో ఆత్మ చెప్పే సంగతుల ప్రకారంగా మీరు విత్తండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నిత్య జీవంలో ఈ భూమి మీదే సర్వ సమృద్ధి మేలులతో కూడిన సంతుష్టి సహితమైన మంచి భక్తి జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.